ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 దెస్సలోనికైలో 5వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు అత్యంత కృపను బట్టి సంవత్సరం యొక్క చివరి దినమునకు చేరియున్నాం. సంవత్సరమంతయు కాచి కాపాడిన ప్రభువును స్తుతించుచు నూతన సంవత్సరములో ప్రవేశించుదుముగాక. దేవుడు ఈ సంవత్సరము నీ జీవితంలో నీవు కృంగియున్నప్పుడు ఆయన నిన్ను లేవనెత్తాడు. శత్రువు నిన్ను తరుముతూ ఉన్నప్పుడు నీకు సమీపంగా ఉన్నారు. నీ వ్యాధిలోను నీ బాధలోను ఆయన నీ చేతిని విడిచిపెట్టలేదు. దేవుడు నీ పక్షంగా చూపిన ఆశీర్వాదములను లెక్కపెట్టు. అలాగు చేయటం వలన నీవు విస్మయము చెందుదువు. అవును, సంవత్సరమంతా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ పక్షముగా యుద్ధము చేశాడు. నీకు జయమును దయచేసినాడు. నిన్ను సజీవులనుగా శక్తివంతులుగా ఉంచును కనుక ఆయనను స్తుతించవలెనని దేవుడు ఆశిస్తున్నారు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని పరలోకము స్తుతులతో నింపబడి పరలోకములో 24 పెద్దలు 4 జీవులు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట పెట్టు రీతిగా నీ యొక్క స్తుతులు ఆయన సింహాసనం నాకు పైగా ఉండాలని ఆయన ప్రభు కోరుతున్నారు. స్తుతించే వారి గుంపులో నీవు కూడా ఉండాలని, ప్రభు యొక్క నూతన బలమును నీవు పొందుకోవాలని, సంవత్సరము ఆఖరి దినమున ప్రభువు కోరుతూ నిన్ను దీవించునుగాక. ఆమేన్.